రాజుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఎందుకోసం? అయ్యా, మీ దేశంలో ఉన్నటువంటి విలువైనటువంటి పరిస్థితులకు పరాయి దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. మేము ఈ దేశంలో ఇది తీసుకెళ్లి మీ దగ్గర కొనుక్కొని మా దేశంలో అమ్ముకుంటా, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు. వ్యాపారం ద్వారా వాళ్ళు వచ్చారు. సరే అని చెప్పి వ్యాపారం చేసుకోవటానికి మన దేశంలో ఉన్నటువంటి రాజులే, మీరు బాగా ఆలకించాలి, బ్రిటిష్ వారు రాకమునుపు మన దేశంలో రాజులు పరిపాలించేవాడు. సరే అని చెప్పి అవకాశం ఇచ్చారు. ఇలాగా బాగా వ్యాపారం జరుగుతున్నటువంటి క్రమంలో ఆ తర్వాత వాళ్ళు వ్యాపారాన్ని ఇంకా స్థిరపరిచి మన భారతదేశంలో కొన్ని ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. బాగా ఆలకించాలి. ఇది 16వ శతాబ్దంలో జరిగిన విషయాలు, మీరు బాగా ఆలకించాలి. ఈ విధంగా వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. ఫ్యాక్టరీలు పెట్టుకున్న తర్వాత కొంతకాలానికి సుమారుగా ఒక 150 సంవత్సరాల దాకా ఈ వ్యాపారం బాగా జరిగిపోయింది. వ్యాపారం బాగా జరిగిపోయిన తర్వాత వీళ్ళు కొంటూ వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు వ్యాపారాన్ని బట్టి బ్రిటిష్ వాళ్ళు బాగా ధనాన్ని సంపాదించారు. బాగా ధనాన్ని సంపాదించి భారతదేశంలో స్థిరపడాలనుకున్నారు. ఈ 150 సంవత్సరాలు భారతదేశంలో ఉండి భారతదేశంలో లోటుపాట్లు, భారతదేశంలో నుండి అంతర్గత కుమ్ములాటలు, అంటే ఒక రాజ్యానికి మరొక రాజ్యానికి పడేది కాదు, ఒక రాజుకి మరొక రాజుకు పడేది కాదు. భారతదేశంలో ఎంతో మంది రాజులు పరిపాలించారు, ఒకళ్ళ కంటే ఒకళ్ళకు పడేది కాదు. ఈ పరిస్థితుల్ని బాగా గమనించారు, స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత ఎట్టయినా సరే వీళ్ళలో ఉన్నటువంటి అనైక్యతను బట్టి మనం దీన్ని క్యాచ్ చేసుకుందాం, మనం దీన్ని పరిపాలిద్దాం అని వాళ్ళు ఆలోచన కలిగి ఇక వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ దేశంలో నుంచి సైనికులు తెచ్చుకోవడం మొదలు పెట్టారు. రాజులకి ఏం చెప్పారంటే, అయ్యా, మా ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, దొంగలు పడుతున్నారు, ఇబ్బంది అవుతుంది, కాబట్టి మా కంపెనీలు మేము కాపాడుకోవడానికి మా దేశం నుంచి మా పనులను తెచ్చుకుంటాము అని అన్నారు. సరే తెచ్చుకోండి అన్నారు. ఎందుకంటే వీళ్ళ ద్వారా లాభం కలుగుతుంది కాబట్టి తెచ్చుకోండి అన్నారు. ఆ రీతిగా విస్తారమైన సైన్యాన్ని తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయుధాలు తెచ్చుకున్నారు. ఎందుకని అడిగితే సెక్యూరిటీ కోసం ఆయుధాలు కావాలి అని చెప్పి అక్కడి నుంచి గన్నులు అన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా వాళ్ళు అన్నిటినీ సమకూర్చుకున్నారు. సమయం చూశారు. సమయం చూసి ఈ రాజులకు మధ్యలో ఐక్యత ఉండేది కాదు కదా, అందుకని ఈ ఐక్యత లేనటువంటి సందర్భాన్ని బాగా గమనించినటువంటి వీళ్ళు, ఈ 16వ శతాబ్దంలో వచ్చినటువంటి వీళ్ళు సుమారుగా 1750వ సంవత్సరంలో, అంటే 150 సంవత్సరాల తరువాత మొట్టమొదటిగా బెంగాల్లో మొట్టమొదటి తిరుగుబాటు చేశారు. బెంగాల్ అనేటువంటి రాష్ట్రంలో, మీరు బాగా గమనించాలి. కాస్త నేను చెప్పాను ఫస్టే అర్థం కాదని, కానీ అర్థం చేసుకోవాలి. తిరుగుబాటు చేసి అక్కడ ఉన్నటువంటి రాజుని జయించారు. ఒకరికొకరు మన దేశంలో ఒకరికొకరికి ఐక్యత లేదు కాబట్టి ఇక తిరుగుబాటు చేసి వాళ్ళు జయించారు. ఆ తర్వాత దేవుని ప్రజలారా, దేశంలో ఒక రాజు అంటే ఒక రాజు గిట్టదు కాబట్టి మరొక రాజుకు డబ్బులు ఇచ్చి మనందరం కలిసిపోయి ఆ రాజుల మీదకి పోదాం పదండి అని చెప్పి వెళ్ళి, సరే వీడి పరాయి దేశస్తుడే, వీడు మన దేశం మీదకి వచ్చి మన దేశపు రాజుల్లో ఉన్నటువంటి వాళ్ళని చంపి స్వాధీనపరుచుకుంటున్నాడు ఏంటనేటువంటి ఆలోచన లేదు వీళ్ళకి. ఎందుకనంటే మన వాళ్ళకి మనకే పడదు. మన క్షమించాలి, మన భారత దేశం యొక్క పరిస్థితి ఎటువంటిదంటే వాళ్ళు ఎదగరంటే ఎదిగే వాళ్ళు కూడా ఎదగనివ్వరంట. పరాయి దేశాలకి మన భారతదేశంలో ఉన్నటువంటి పీతలకి మంచి డిమాండ్ ఉందంట. పీతలు అంటే తెలుసు, ఎంటర్కాయ, బాగా డిమాండ్ ఉందంట. అన్ని దేశాలకి నుంచి పీతలు కొన్ని దేశాలకు వెళ్తుంటాయి. అలాగే భారతదేశంలో ఉన్న పీతలు కూడా పంపించమన్నారంట. పంపించమనంటే ఈ భారతదేశం నుంచి తీసుకొచ్చేటువంటి పీతలు బాక్స్ పార్సిల్ చేస్తారు కదా, దానికి మూతలు పెట్టకుండా పంపించేశారట. మూతలు పెట్టకుండా పంపించినా ఆ దేశానికి పోయిన తర్వాత వీళ్ళు ఎన్ని పీతలు పంపించారు అన్ని పీతలు అలాగే ఉండిపోయినాయి అంట. అవి సముద్రంలో పడలేదట, అలాగే ఉండిపోయి. వాళ్ళకి ఆశ్చర్యం అనిపించిందంటే, ఏంటి అన్ని దేశాల పీతలకి బాక్సులు మూత వేసి పార్సిల్ చేసి పంపుతారు, మీరు ఊరకు బాక్సులు వేసి పంపించేసేది ఏంటి, అసలు దానిపైన మూత కూడా పెట్టలేదు. ఏంటంటే మా దేశం పీతలు చాలా ప్రత్యేకతలు ఏంటంట అని అంటే, ఏదైనా ఒక పీత ఆ బాక్స్ నుంచి బయటికి రావాలని చెప్పి అది పైకి ఎక్కి వచ్చింది అనుకో, కిందనున్న పీత ఏం చేసి దాన్ని పట్టుకుని కిందకి లాగిందంట. కిందన్న పీత అది ఎందుకు నువ్వు దాటిపోవాలి, మనందరం తప్పించుకుందామని అనుకోమంట, ఎందుకు పోవాలని చెప్పి దాన్ని మళ్ళీ కిందకి లాగిందంట. ఇంకోటి ఎక్కింది కదంట, నువ్వెందుకు ఎక్కాలి, నన్ను పడేసావు కదా అని చెప్పి ఇది దాన్ని లాగిందంట. ఈ విధంగా
ఎవరిని ఎదగకుండా వీళ్ళ సైకాలజీ మన మన దేశస్తుల పరిస్థితి అట్టే ఉండిద్ది. వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళు కూడా ఎదగనివ్వరు. ఆ విధంగా ఒకళ్ళ పడగపోవటాన్ని బట్టి ఆ విధంగా దేవుని ప్రజలరా ఈ బ్రిటిష్ వాళ్ళందరూ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాల్ని జయించారు. సుమారుగా ఒక 190 సంవత్సరాల పాటు, 2 శతాబ్దాల పాటు భారతదేశాన్ని వారు పరిపాలించారు. అయితే ఒక 100 సంవత్సరాలు అన్ని రాష్ట్రాల మీదకి, అన్ని సామ్రాజ్యాల మీదకి యుద్ధం చేయటానికి పోయారు. ఈ రాజులకు మధ్యలో పరగపోవటాన్ని బట్టి వాళ్ళు వీటన్నిటిని జయించగలిగారు. 100 సంవత్సరాల పాటు ఇలాగ తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మరొక 90 సంవత్సరాల పాటు, మీరు బాగా గమనించాలి, ఒక 90 సంవత్సరాల పాటు ఇక భారతదేశంలో అన్ని సామ్రాజ్యాలను వాళ్ళు జయించి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి రాణిని తీసుకొచ్చి మన దేశం పైన కూడా రాణిగా పెట్టేశారు. ఆ విధంగా సుమారుగా ఒక 100 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 90 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించారు. వాళ్ళే గవర్నమెంట్ రూల్ చేశారు. దీనంతటికి కారణం దేవుని ప్రజలారా, అందరూ వాళ్ళు అంటారు కానీ, అంటే వాళ్ళు నేను వెనకేసుకొని రావట్లా, ఏ రోజు వాళ్ళు మనకు స్నేహితులు కాదు. ఒక మాట మీరు గమనించాలి ఈ విషయంలో. కొంతమంది మైండ్ లో కూర్చులేని వాళ్ళు ఏం మాట్లాడతారంటే, బ్రిటిష్ వాళ్ళు కూడా క్రైస్తవులే కదా, క్రైస్తవులే ఈ దేశాన్ని దోచుకుంది అనేటువంటి ఒక అభాండం కూడా క్రైస్తవుల మీద ఉంది. ఈ మాట మీరు గమనించాలి. ఒకవేళ ఈ రోజున మనం ఇలాగ సమకూడాం కదండి, సమకూడంగా ఎవరైనా సరే మిమ్మల్ని అడిగారు అనుకో, ఎక్కడికి వచ్చిన ప్రార్థనకు పోయొచ్చు. ఎందుకు అని అంటే, మన దేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి దేశానికి కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళామంటే, ఎందుకు మీరు ప్రార్థన చేసేది? మీ క్రైస్తవులే కదా. బ్రిటిష్ దేశం క్రైస్తవ దేశం, ఆ రోజుల్లో క్రైస్తవ దేశంగా పిలువబడింది. మీ క్రైస్తవులే కదా భారతదేశాన్ని నాశనం చేసింది అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరేం చెబుతారు? అడిగితే మిమ్మల్ని ఏం చెబుతారు? ఒక మాట చెప్తాను వినండి. బ్రిటిష్ దేశం క్రైస్తవ దేశంగా పిలువబడింది కానీ నిజంగా వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎందుకు తెలుసా? క్రైస్తవులకు దేవుడు ఒకళ్ళని దోచుకోమని చెప్పలా. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని వాక్యం చెప్పింది. స్తోత్రం చెప్పండి. నీ దగ్గరది పంచిపెట్టమనే చెప్పింది కానీ ఒకళ్ళు దోచుకోనమని యేసు ప్రభు వారు నేర్పలా. క్రైస్తవుని పేరు పెట్టుకొని ఎవడన్నా దొంగతనం చేస్తే, మనుషులను హత్య చేస్తే అది క్రైస్తవులకు ఆపాదించబడదు. దేవుని ప్రజలారా, ఆపాదించబడితే మీరు చెప్పండి. ఎవడైనా సరే యేసు అని పేరు పెట్టుకొని ఒక చోట దొంగతనం చేసి లేకపోతే ఒకరిని చంపాడు అనంటే క్రైస్తవులందరికి ఆపాదించబడింది. అది ఆపాదించబడదు. ఎవడో పేరు పెట్టుకున్నాడు పనికిమాలినోడు, ఆ పేరు పెట్టుకొని వ్యతిరేకమైన కార్యం చేస్తాం, వాడు క్రైస్తవుడుగా మనం అంగీకరిస్తామని చెప్పండి? మనం అంగీకరించాం. సరే, ఎలాంటి సందర్భాలు వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారో మనకు తెలియదు. ఒకవేళ ఆయన ఏదన్నా చేస్తే, యేసు జైల్లో పడ్డాడు, యేసు ప్రజలను మోసం చేశాడు, యేసు జనం దగ్గర డబ్బులు కట్టించుకుని జనం దగ్గర డబ్బులు తీసుకొని పరారీ అయిపోయాడు అంటే ఇదంతా క్రైస్తవుల మీదకి వస్తే మనం ఒప్పుకుంటామా? అసలు వాడు క్రైస్తవుడే కాదు అంటామా లేదా? క్రైస్తవుడికి దేవుడు అది నేర్పలేదు కదా. దేవుని వాక్యాన్ని పాటించిన వాడు, క్రీస్తు అడుగు జాడల్లో నడవని వాడు క్రైస్తవుడు కాదు. నేను అదే మాట మాట్లాడతాను. భారతదేశానికి దోచుకోవడానికి వచ్చినటువంటి క్రైస్తవులని పేరు పెట్టుకున్న వారు నిజ క్రైస్తవులు కాదాళ్ళు. విషయాన్ని నేను మరలా సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, వారు మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒక పేరు అడ్డం పెట్టుకున్నారంతే. దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ప్రజలారా, ఏ విధంగా ఆదాము హవ్వలు ఏ విధంగా అపవాదికి అవకాశం ఇచ్చారో అలాగని అవకాశం ఇచ్చారు. మీరు బాగా ఆలకించాలి దేవుని ప్రజలారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆ పాపపు బంధకములో, ఆ చెరలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి
యేసుక్రీస్తు ప్రభువారు మన స్వతంత్రంగా ఉండాలని కోరుకున్న దేవుడుగా, మన స్వతంత్రంగా ఉండాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి దేవునిగా, దేవుని ప్రజలారా, ఆయన వల్ల ఆ పాపపు శాపం అనేటువంటి ఆ పరిస్థితుల నుంచి, చెర నుంచి విడుదల కలిగించడానికి యేసు ప్రభువే ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పాపపు సంబంధమైనటువంటి అనుభవాల నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజున ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ రోజున దేవుడు కోరుకుంటున్న స్వతంత్రం ఈ లౌకిక పరమైన, రాజకీయ పరమైన స్వతంత్రంగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. మీరు బాగా గమనించాలి. కేవలం ఈ లౌకిక సంబంధమైన, ఈ రాజకీయ సంబంధమైనటువంటి స్వేచ్ఛగా ఉండాలని మాత్రం దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు ఇస్తానన్న స్వతంత్రం, లేకపోతే దేవుడు మనం ఉండాలనుకున్న స్వతంత్రం ఏంటి తెలుసా? ఆత్మీయ స్వతంత్రం గురించి దేవుడు మాట్లాడతాడు. దేని గురించి చెప్పండి? ఆత్మ సంబంధమైన స్వతంత్రం గురించి మాట్లాడుతున్నాడు. మానవుడు ఈ లోకంలో ఈరోజు స్వాతంత్రం వచ్చిందని చాలా మంది ఆనందపడతారు, సంతోషపడతారు, స్వీట్లు పంచుకుంటారు. కానీ ఒక్క మాట నేను చెప్తా దేవుని ప్రజలారా, స్వాతంత్రం వచ్చిందని సంతోషిస్తారు, కానీ నిజమైన స్వేచ్ఛ జనానికి వచ్చిందంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాలేదనే చెప్పాలి. రాలేదనే చెప్పాలి. తెల్లోళ్ళ బానిసత్వం నుంచి విడుదల కలిగింది, స్వేచ్ఛ కలిగింది, కానీ పాపం నుంచి ఇంకా స్వేచ్ఛ దొరకల. వాళ్ళకి గుర్తుపెట్టుకోవాలి. పాపం నుంచి స్వేచ్ఛ దొరకలో. దేవునికి దూరం చేసేటువంటి వ్యసనాల నుంచి వాళ్ళకి ఇంకా స్వేచ్ఛ దొరకల. అందులోంచి స్వతంత్రం రాలా వాళ్ళకి. ఇంకా మనుషులు అమాయకులు చేసి అసాంఘిక కార్యక్రమాలకి లోను చేసే ఆచారాల నుంచి స్వేచ్ఛ రాలా. ఇంకా రాలా. ఈనాడు రకరకాలైన ఆచారాలు ఉన్నాయి. ఆదివారం అమావాస్య రోజున ఎవరన్నా బలిస్తే దేవతలు కరుణిస్తారని, అంతా మంచి జరిగిందని అనేటువంటి కొన్ని భయంకరమైనటువంటి అసాంఘిక కార్యాలు చేసేటువంటి ఆ శక్తుల ప్రభావాల నుంచి దేశానికి ఇంకా విడుదల జరగల. దేశానికి స్వాతంత్రం వచ్చే 78 సంవత్సరాలు అయినప్పటికీ దేవుని ప్రజలరా, ప్రజలకు నిజమైన స్వాతంత్రం లేదనే చెప్పాలి. కొంతమంది వారి స్వార్థం కోసం అమాయకులను బలి చేసుకుంటున్నారు. క్షుద్ర పూజలు అనేటువంటి వాటిని ఆసరాగా పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు మొదలుకొని అనేకుల్ని బలి చేస్తున్నారు, నరబలి చేస్తున్నారు. నిజంగా స్వేచ్ఛ దొరికిందా అంటే నిజంగా స్వేచ్ఛ దొరకల. పలు విధాలైనటువంటి వ్యసనాల చేత బానిసలైపోయారు. ఎన్నో కుటుంబాల్లో త్రాగుబోతనం ఉండిపోయింది. ఆ వ్యసనాలు వారి జీవితాలు బంధించే, వారికి స్వతంత్రం లేదు. దేశం మాత్రం స్వతంత్రం వచ్చిందని చెప్పింది, స్వతంత్రం వచ్చిందని సంబరపడింది. ప్రభుత్వాలు సైతం మనకి స్వతంత్రం వచ్చిందని సంబరాలు పడి చేస్తుంటారు. కానీ కుటుంబాల్లో స్వేచ్ఛ లేకుండా చేస్తుంది మద్యపానం కాదా? మద్యపాన నిషేధ చట్టం అమలులోనికి తీసుకొస్తామని ఎన్ని ప్రభుత్వాలు వాగ్దానాలు చేశాయి. కానీ మద్యపాన నిషేధ చట్టం అమలవుతుందా? అమలు కాదు. ప్రభుత్వమే లైసెన్సులు ఇచ్చి మరి అమ్మిచ్చింది. అది తప్పు అనిపించదు. మనుషుల్ని తెలియకుండానే దాని ద్వారా లాభం వచ్చింది కాబట్టి వాటిని ఆపరు, లైసెన్సులు ఇచ్చి మరి అమ్మేస్తారు. ఇదేనా దేశానికి వచ్చిన స్వాతంత్రం? నిజంగా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గ్రహించాలి, గమనించాలి, అందరూ గ్రహించాలి. భయంకరమైనటువంటి మత్తు పదార్థాలు, డ్రగ్స్ అని, కొకైన్ అని, పొగాకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎన్నో మానవుల జీవితానికి, అనారోగ్యానికి కారణమై క్యాన్సర్కు కారణమవుతుంటే అధికారులకు ఇంకా లైసెన్సులు ఇచ్చి పొగాకు ఎట్ట ఉత్పత్తి చేయాలో నేర్పిస్తున్నారు, ఏ విధంగా పంటలు పండించాలో నేర్పిస్తున్నారు. ఈ విధమైన పరిస్థితులు, దీనంతటికి పరోక్షంగా ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, 78 సంవత్సరాలైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని. కానీ భారతీయులకు
వ్యక్తిగతంగా స్వాతంత్రం రాలా. నేటికి స్త్రీల మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి, నేటికి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మానవుడు స్వతంత్రంగా బతకగలిగిన పరిస్థితులు లేవు. బలవంతులైన వారు బలహీనలు దోచుకుంటూనే ఉన్నారు. నిజం చెప్పాలంటే, హృదయపూర్వకంగా చెప్పాలంటే, మనిషికి ఇంకా సంపూర్ణ స్వాతంత్రం రాలేదంతే. తెల్ల దొరల నుంచి వచ్చింది స్వాతంత్రం, కానీ ఈ నల్ల దొరల నుంచి స్వాతంత్రం రాలా. ఇంకా దేశంలో అంటరానితనం అలాగే ఉండిపోయింది. దేశంలో ఇంకా బలాత్కారం అలాగే ఉండిపోయింది. ఇంకా ఉన్నవాడు లేనోడిని దోచుకుంటూనే ఉన్నాడు. వ్యాపారస్తులు సామాన్యమైన మానవులు దోచుకుంటూనే ఉన్నారు. ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని. వాళ్ళు దోచుకోవద్దని చెప్పి మనోళ్ళు దోచుకుంటున్నారు. అది ఉన్న విషయం. మీరెవడరా మమ్మల్ని దోచుకోవటానికి, మమ్మల్ని మేమే దోచుకొని తింటాం అన్నట్టుగా. దేవుని బిడ్డలారా గమనించాలి. ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఈ రోజున మీ ఎద్దుకు తీసుకురావాలని ఆత్మదేవుని ద్వారా నేను సిద్ధపడి నిలబడున్నా. ఈ చోట దేవుడు మనల్ని పిలిచింది స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. లౌకిక సంబంధమైన స్వతంత్రం దేవుని ప్రజలు ఈ భూమి మీద ఎప్పటికీ రాకపోవచ్చు. ఇందిరాగాంధీ మొదలుకొని ఎంతో మంది మహానుభావులు దేశంలో ఒక క్షేమకరమైన అనుభవాలు కలగాలని చెప్పి కలలు కన్నారు. ప్రతి ఒక్క మనిషికి కట్టుకోవటానికి వస్త్రం, తినటానికి తిండి, ఉండటానికి గృహం ఉండాలని ఎన్నో ప్రతిపాదనలు చేశారు. ఎంతో మంది మహోన్నతమైన నాయకులు దేశంలో సమానత్వం రావాలి అని పోరాడారు. ఎన్నో ఉద్యమాలు చేశారు. కానీ దేశంలో సమానత్వం వచ్చిందా? రాలా. ఇంకా అంటరానితనం అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఉంది. మత సంబంధమైన విద్వేషాలు పెరిగాయి. కులాలకు మధ్యలో చిచ్చుపెట్టం ఎక్కువైపోయింది. ఎంతో మంది కలలు కని ప్రయాసపడ్డారు, కానీ అది ఎవరి ద్వారా సాధ్యం కాల. కానీ ఒక విషయం చెబుతాను వినండి. మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు 1000 ఏళ్ల పరిపాలన ఇదంతా సాధ్యం కాబోతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఓ మంచి ఆలోచన కలిగిన నాయకులు కలల కన్నా రాజ్యం అప్పుడు రాబోతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన తారతమ్యాలు లేనటువంటి న్యాయమే పరిపాలన చేసేటువంటి ఒక మంచి రాజ్యం రాబోతుంది. దేవుని ప్రజలారా, ఈ భూమి మీద మానవుల జీవితాల్లో ఒక నిజమైన స్వతంత్రం వచ్చింది అని అనుకోవటం ఆ రోజు వచ్చింది. కానీ ఈరోజు ఇంకా దేశం చాలా విపరీతమైన పరిస్థితులకు లోనైపోయింది. దొంగతనాలకి, పరువు హత్యలకి, రాజకీయ సంబంధమైనటువంటి దురుద్దేశాలకి దేశం లోనైపోయింది, చెరలోనికి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసిన అవినీతి, ప్రతి ఆఫీసులో అవినీతి, ప్రతి ఉద్యోగి అవినీతికి పాల్పడతా ఉన్నాడు. కనీసం పెన్షన్ రావాలన్నా కానీ లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు దేశంలో దాపురించాయి. కాదంటారా? ప్రతిదానికి అర్హత కలిగి తగినంత చదువు చదివినా ఆ చదువుకు తగిన ఉద్యోగం కోసం కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు దేశంలో దాపురించాయి. ఇదేనా స్వతంత్ర భారతదేశం? ఇదేనా మేధావులు కలల కన్న భారతదేశం? ఇంత అవినీతి, ఇంత బలాత్కారం దేశంలో ఉండగా ఇది స్వతంత్రం వచ్చిందని చెప్పి సంబరపడుతున్నటువంటి దినం. కానీ ఆంగ్లేయుల నుంచి స్వతంత్రం వచ్చిన మాట వాస్తవమే. కానీ దేవుని ప్రజలారా, మరలా భారతదేశం తెలియకుండానే చెరలోనికి వెళ్ళిపోయింది. దేశానికి ఒక స్వతంత్రం రావాలి. దేవుని ప్రజలారా, దేశానికి ఒక స్వతంత్రం రావాలి. అవినీతి నుంచి, అక్రమాల నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, దేశం మీద పనిచేస్తున్నటువంటి పాపపు ఒత్తిడి నుంచి సంపూర్ణంగా ఒక విడుదల ఖచ్చితంగా కలగాలి. దేవుడు మనల్ని స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఆత్మీయ స్వతంత్రం గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది.
మానవుడు పాపం చేయటాన్ని బట్టి దేవుని ప్రజలారా మొదటగా పాపం అనేటువంటి చెరలోనికి వెళ్ళాడు. రెండవదిగా మేము పాపం చేసాం, మేము పాపాత్ములు, మేము అపరాధులమి అనేటువంటి మైండ్ సెట్ తో కూడా వాడు చెరలోనికి వెళ్ళిపోయాడు. మీరు బాగా గమనించాలి. మానవుని జీవితంలో పాపం అనే చెరలోనికి వెళ్ళమంటం మాత్రం కాదు, నేను పాపిని అనేటువంటి తన మనసు కూడా చెరలోనికి వెళ్ళిపోయింది. ఆ మనోభావాలు కూడా అలాగెళ్ళిపోయాయి. చేసిన మరణానికి ప్రతిగా, చేసిన పాపానికి ప్రతిగా మరణం అనేది వచ్చిందే, ఆ చెరలోనికి కూడా వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాదు, దేవుని నుంచి దూరం చేసే వ్యసనాలు అనేటువంటి దాంట్లోనికి, ఆచారాలు అనేటువంటి ఈ చెరలో ఈనాడు అనేక మానవాళ్ళంతా కూడా నశించిపోతుంది. దేవుని ప్రజలారా, అది నిశ్చయంగా మన దేవుడు గొప్ప స్వాతంత్రాన్ని అనుగ్రహించునుగాక. ఆమెను మన భారతదేశంలో కూడా కేవలం ఆంగ్లేయుల నుంచి మాత్రమే కాదు, ప్రతి ప్రతికూలమైన పరిస్థితి నుంచి కూడా దేవాది దేవుడు గొప్ప స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమెను హల్లెలూయా. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ఎదురు తీసుకురావాలనుకుంటున్నాను. ఆ స్వాతంత్రం రావాలంటే ఎప్పుడు వచ్చింది? ఆ నిజమైన స్వాతంత్రం మన జీవితాల్లో, మన బ్రతుకులో, మన దేశంలో ఇంకా సంపూర్ణంగా ఎప్పుడు కలిగింది అని అంటే ఒక 3-4 విషయాలు ఉన్నాయి. వాటి మనం త్వరగా చదువుకుందాం దేవుని ప్రజలారా. మొదటిగా స్వాతంత్రం అనేది ఎప్పుడు వచ్చింది, ఎలా కలిగిద్దంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం గనక చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీరు బాగా గమనించాలి, స్వాతంత్రాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? సత్యము స్వాతంత్రాన్ని ఇచ్చేది. ఇటు చూడండి మీరు, ఇక స్వాతంత్రాన్ని కుటుంబాల్లో స్వాతంత్రం ఈ పాపం నుంచి, లోక సంబంధమైన ఆచారపరమైనటువంటి ప్రభావాల్లో నుంచి, అపరాధులమైనటువంటి పరిస్థితుల నుంచి, దుర్వ్యసనాలైనటువంటి పరిస్థితుల నుంచి, మరణ భయం అనేటువంటి ఆ చెర నుంచి మనల్ని విడిపించగలిగింది ఏంటో తెలుసా? ఒక ఆత్మీయ స్వతంత్రం కావాలి ఖచ్చితంగా దేవుని ప్రజలారా. ఈనాడు అనేక ఆత్మలు బంధించబడ్డాయి వీటన్నిటిలో నుంచి ఒక స్వతంత్రం, విడుదల ఎప్పుడు వచ్చిందంటే, ఆ చెర నుంచి విడుదల ఎప్పుడు వచ్చిందంటే దేవుని ప్రజలారా, వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది. ఏం చేసింది చెప్పండి, మీరు చెప్పండి. సత్యం అంటే సత్యంతో కూడిన జీవితం, నిజాయితీతో కూడిన జీవితం మన బ్రతుకులు స్వతంత్రులుగా మార్చింది దేవుని ప్రజలారా. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం. ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే సత్యం. నేను లౌకిక సంబంధమైన స్వాతంత్రం గురించి నేను మాట్లాడలేదు. మన ఆధ్యాత్మిక జీవితాలు, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం గురించి నేను మాట్లాడుతున్నా. ఎవడైతే సత్యాన్ని అనుసరిస్తాడో వాడు బందీల్లో ఉండాల్సిన అవసరం లేదు, వాడు చెరలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవడైతే సత్యాన్ని అనుసరించి బతుకుతాడో వాడు ఖచ్చితంగా స్వతంత్రంగా బ్రతకగలడు. చాలా సందర్భాల్లో మీకు ఒక విషయం చెప్పిన, మరలా నేను ఆ విషయాన్ని చెబుతున్నా. కొంతమంది అసత్యాన్ని అనుసరించినంత కాలం వారి జీవితాల్లో ఏదో ఒక దానికి బానిసగా ఉండాల్సి వచ్చింది. పాపం చేసిన వాడు పాపానికి బానిసగా బతకాలి, అప్పు చేసినవాడు అప్పు ఇచ్చినవాడికి బానిసగా బతకాలి. వాడు వచ్చినప్పుడు చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. ఈ రోజుల్లో లేవులేండి అవన్నీ. అప్పిచ్చినోడే బతిలు ఆడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయ్యా ఏందయ్యా, ఇస్తాంలే, నువ్వు గాములు ఇచ్చావు అన్నట్టుగా. కానీ పాపం అట్టాడిది కాదు. పాపం చేసినాడు పాపానికి బానిసే. అయితే ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఒకరోజు ఒక అక్క, ఒక తమ్ముడు వెళ్తే వాళ్ళ ఇంట్లో 2 బాతులు ఉన్నాయంట. ఏమున్నాయి? 2 బాతులు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు ఒక బాతుతో ఆడుకుంటా చూడకుండా కర్రతో కొడితే అది అనుకోకుండా దేన్నో కొట్టబోయి బాతు తగిలితే అది అక్కడక్కడ చచ్చిపోయింది. మీరు బాగా గమనించాలి. చచ్చిపోయిన తర్వాత వామ్మో, మా ఇంట్లో కనుక ఈ సంగతి తెలిస్తే నన్ను సాగు కొడతారు అని ఇక గుంట తీసి ఆ గుంటలో బాతును పూడ్చిపెట్టాడు. ఇంక ఎవరికి తెలియదులే అని అనుకున్నాడు. మీరు బాగా గమనించాలి, ఎవరికి తెలియదులే అనుకున్నాడు. ఇది ఇంట్లో నుంచి వాళ్ళ అక్క కిటికీలో నుంచి చూసింది. చూసి ఆహా వీడి సంగతి చెబుతాను నేను అని ఇక వాడు వచ్చిన తర్వాత
వాడు చింట్లో కూర్చొని ఏం తెలియదనా, ఎవరు చూడలేదులే, ఒకవేళ పోతే ఏ కుక్క తీసుకెళ్దని అనుకుంటారులే, మనకెందుకు గుమ్ము కూరుకుందాను. ఈలోపు వాళ్ళ అమ్మాయికి చెప్పింది, అంటే వాడు అక్కకి చెప్పింది, మాయ్ ఇల్లు చిమ్ము అని అనంది. ఆ సరే చిమ్ముతా అనంది. అని వాళ్ళ తమ్ముడికి వచ్చి, రే ఆ మూలం చీపురు ఉంది కానీ శుభ్రంగా చీపురుద్ది చిమ్ము అనంది. ఏందే వీడు మామూలుగా మాట వినరు కదా, ఎరా మామూలుగా మాట వినరు కదా, ఏంది నేను చిమ్మేది ఏంది, రోజు నువ్వేగా చిమ్మేది, చిమ్మా అంటే, ఆహా నువ్వు బాతును పూడ్చిపెట్టిన సంగతి ఇంట్లో చెబుతా అని అనగానే ఇంకా ఈడికి భయం పుట్టిందిరా, వామ్మో నేను చేసింది చూడనే చూసింది, ఇది తెలిస్తే మా అమ్మ ఇక ఈపు విమానం మాత మోగిచ్చింది అని, సరే నేను జిమ్ముతా అని చెప్పి చెమటం మొదలు పెట్టాడు. వాళ్ళమ్మకి ఆశ్చర్యం అనిపించింది, ఇంట్లో కనీసం తాగటానికి మంచినీళ్ళు కూడా తెచ్చుకోడు వీడు, అన్నం దగ్గర కూర్చొని ఈ మంచినీళ్ళే అని అంటాడు. ఊరక బలాదూరు తిరిగి వచ్చి మంచినీళ్ళు కూడా తెచ్చి దగ్గర పెట్టుకోడు. అట్లాంటి వీడు ఇల్లు చిమ్ముతాడని నాకేం అర్థం కాల. అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మంది, మాయ్ పెరట్లో అంట్లు దోమాలి, అంట్లు దోమపానంది. మళ్ళీ ఈడి మీదకి వచ్చింది ఎవరు, రే విన్నావుగా నేనా అంట్లు దోమాలా అని అన్నాడు. మరి తాంకేం చేస్తారు చెప్పమంటావా అని అంటే చచ్చినట్టు మళ్ళీ పోయి అంట్లు తోముతున్నాడు. ఇంకేం అర్థం కాల, వాళ్ళ అమ్మకి అర్థం కాల, ఏంది ఇడు తెగ చేస్తాడు ఈరోజు, ఇడికి ఏమైంది, లేనిపోయింది, ఏదైనా తొక్కొచ్చాడా ఏంది అన్నట్టుగా, ఇడు మైండ్ పోయిందా ఏంది అన్నట్టుగా వాడి గురించి ఆలోచన చేస్తూ ఉంది, బాగా గమనిస్తా ఉంది ఏదో మొత్తానికి జరుగుతుందని. ఆ తర్వాత వాళ్ళమ్మ ఆ అమ్మాయిని బట్టలు తొక్కమంటే మళ్ళీ ఏరా విన్నావుగా చేయి చస్తావా అని చెప్పి మళ్ళీ బట్టలు వదులుతున్నాడు. ఈ విషయం బాగా గమనించిన తర్వాత ఇక వాళ్ళమ్మ వాడిని పట్టుకుంది, రే పట్రారా అని వచ్చాడు. ఎందుకురా నువ్వు ఎన్ని చేస్తున్నావు, నిజం చెప్పు అని అంటే, ఇక వాడు ఇంకెట్టా దొరికిపోయావులే, చెప్పకపోతే బాగుండదని, జరిగిన విషయం ఇది, బాతు నా చేతిలో చచ్చిపోయింది, నేను దాన్ని పూడ్చిపెట్టాను, దాన్ని దాచి పెడదాం అనుకున్నా, నా అక్కాయి చూసింది, మీకు చెబుతానని భయపెట్టి నా చేత ఇవన్నీ చేయిస్తుందా, ఇదా సంగతి అని. అరే ఎందుకురా ఇంత పని చేస్తున్నావు, శుభ్రంగా నాకు ఆ మాట ఏదో వచ్చి నేను చేశాను అని ఉన్నట్టు సత్యం కనుక నువ్వు మాట్లాడినట్టయితే నేను నిన్ను క్షమించేవాడిని కదా, క్షమించేదాన్ని కదా, నువ్వు ఎందుకు ఇంత లేనిపోయిన చాకిరి పని చేయాల్సి వస్తుంది అని చెబితే, ఇక వాడు తప్పు అయిపోయిందమ్మా అని చెప్పి ఒప్పుకున్నాడు. మీరు బాగా గమనించాలి. ఇది అయిపోయింది తర్వాత వాళ్ళమ్మ బడికి పోయేటప్పుడు చెరుకు 10 ఇచ్చింది. 10 ఇచ్చిన తర్వాత ఈ దగ్గరకు వచ్చి వాళ్ళకి, రే ఆ 10 కూడా ఇటీ అని అంటుంది. అంటే నేను ఈయన అన్నాడు, ఆయన మర్చిపోయావా చెప్పమంటావా అని అంటే, చెప్పు 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 ఎవడు చెప్పుకుంటా చెప్పుకోపో అంటే, ఏందిరా అట్ట మాట్లాడుతుంటే, నేను అమ్మతో మాట్లాడేసా, నా తప్పు అంతా ఒప్పేసుకున్నా, అమ్మ క్షమించింది, ఈయన ఆటలన్నీ సాగు. ఇక వాడు స్వతంత్రుడు అయిపోయాడు. వాడు ఆ బంధకులు ఇక ఆ చెరలో లేడు, అందులోంచి బయటకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, మోసంతో కూడి బతికినంత కాలం, పాపంగా చేసినంత కాలం పాపానికి మనం దాసులం అవుతాం. ఆ పాపాన్ని, ఆ మోసాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే, సత్యంతో బతికితే ఆ సత్యం మనం స్వతంత్రులుగా బతికించేది. చప్పళ్ళు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఆ తప్పును ఒప్పుకోగలిగితే, మన జీవితంలో పొరపాటును సరి చేసుకోగలిగితే, సత్యాన్ని అనుసరించి బ్రతకగలిగితే, మనం ఎవరికి లొంగాల్సిన అక్కర్లేదు, ఏ చెరలో బ్రతకాల్సిన అక్కర్లేదు. వాక్యం చెబుతుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చింది. దేవుని ప్రజలారా, ఈనాడు భారతదేశంలో కూడా అసత్యం ఏలుబడి చేస్తా ఉంది. దేశంలో ఉన్నటువంటి అసత్యాన్ని తొలగించగలిగింది యేసు ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. యేసును నమ్ముకున్న వారు మాత్రమే సత్యాన్ని అనుసరించి బ్రతకగలరు. అవినీతి లేని దేశాన్ని మనం చూడగలం. దేవుని ప్రజలారా, దేవుని నమ్ముకున్న ప్రజలు అవినీతి లేకుండా పనిచేయగలుగుతారు. దేశంలో అవినీతి లేకుండా ఉండాలంటే దేవుని నమ్ముకున్న ప్రజలు మాత్రం అవినీతి లేకుండా బతుకుతారు. దేవుని ప్రజలారా, దేశం స్వతంత్రంగా బతకాలంటే, ఈ అవినీతి అనేటువంటి దీంట్లో నుంచి బయటికి రావాలంటే సత్యాన్ని అనుసరించాలి, వాక్యాన్ని అనుసరించాలి. దేవుని నమ్ముకున్న ప్రజలు ఏ విధంగా అయితే అవినీతికి పాల్పడరో, అక్రమ సంపాదనకు పాల్పడరో, అలాగే అందరూ అలాగే అలాగుంటే ఇక దేశంలో అవినీతి ఎందుకు ఉండిద్దండి? లంచగొండితనం ఎందుకు ఉండిద్ది అంటారా? ఉండదు. అందుకోసం ఈరోజు మనం సమకూటాం. ఎందుకో తెలుసా? అవినీతి లేనటువంటి భారతదేశాన్ని మనం చూడాలి. స్తోత్రం చెప్పండి. అది సత్యము మాత్రమే అనుగ్రహించగలదు. ప్రజలందరూ సత్యాన్ని అనుసరించేవారుగా మార్చబడాలి.
లోకంలో ఉన్నటువంటి కొంతమంది, నువ్వు ఎట్టయినా సంపాదించే ఇబ్బంది లేదు, నా హుండీలో నువ్వు వేయాల్సింది ఎత్తే చాలు, నేను నిన్ను దీవెత్తాను అన్నట్టుగా అనుకుంటారు. కొంతమంది నిలువు దోపిడీలు వేసేస్తుంటారు. ఏం చెప్పాడు తెలుసా? నీ కష్టార్జితంలో దశం భాగం ఇవ్వమన్నాడు. నువ్వు కష్టపడిన దాంట్లో తెచ్చేయమన్నాడు. నువ్వు దోచుకున్న దాంట్లో ఏమని దేవుడు చెప్పలా. మందినైనా సరే మోసం చేయొచ్చు, సంపాదించి నిలువు దోపిడీ ఎత్తేసాలు వాడికి దీవునిచ్చి పడి. దేశంలో నీతిగా బ్రతకించేటట్లుగా చేయగలిగింది దేవుని వాక్యం మాత్రమే. ప్రజలు ఖచ్చితంగా దేవుని ప్రజల సత్యాన్ని అనుసరించగలిగితే దేశం అవినీతి నుంచి విడుదల పొంది ఒక స్వేచ్ఛ స్వాతంత్రంగా బ్రతకగలదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా దేవుని ప్రజలరా, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన మాట స్వతంత్రం ఎలా కలుగుతుందో రాస్తుంటుంది. కుమారుడు మీరు నిజముగా స్వాతంత్రులై ఉందరు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవదిగా మనల్ని స్వతంత్రులుగా చేసేది ఎవరో తెలుసా? కుమారుడు. ఎవరు చెప్పండి? కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తేనే మనం స్వతంత్రులం అవుతామట. మనకు మనం ఎవరికి వారు స్వతంత్రులుగా మార్చబడలేరు. అంటే మనిషికి మనిషి తనంతట తానే పాపములో నుంచి, శాపములో నుంచి, లోక సంబంధమైన వ్యసనంలో నుంచి తనంతట తానే బయటకు రాలేడు. ఎవడు రాలేడు. తనంతట తాను బంధకాల నుంచి రాలేడు. ఎందుకంటే మీరు బాగా ఆలకించాలి, బంధించబడి ఉన్నవాడు వాడంతటి వాడు విడిపించుకోగలడు? మీరు చెప్పండి. విడిపించుకోలేడు. చెరలో ఉన్నవాడు, జైల్లో ఉన్నవాడు ఇంకొక జైల్లో ఉన్నవాడిని తప్పించలేడు. వేరొకడు తప్పించాలి. ఎవడు? ఆ సంఖ్యలు లేనివాడు తప్పించాలి. వింటున్నారు మీరు? ఆ సంఖ్యలు విడిపించగలిగినటువంటి ఆ తాళపు చెవి ఉన్నవాడు మాత్రమే తప్పించగలడు. ఒక మాట చెప్తున్నా వినండి. మానవాళ్ళంతా పాపం అనేటువంటి బంధకాల్లోనికి వెళ్ళిపోయారు. మనుషుల్లో నీతిమంతుడు లేడు. మానవులందరూ పాపము చేసి పాపపు సంఖ్యల చేత బంధించబడి ఉండగా ఆ మానవులు విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. ఆయన కుమారుడుగా వచ్చాడు. ఎలాగా? పాపం అనే సంఖ్యలు లేని వాడిగా ఈ లోకానికి వచ్చాడు. జీవితంలో గాని, పుట్టుకలో గాని, తన బ్రతుకులో గాని పాపం అనేదే లేకుండా ఆయన ఈ లోకంలో పుట్టాడు. పాపం లేని పరిశుద్ధునిగా బ్రతికాడు కనుక మనుషుల్లో ఉన్నటువంటి పాపానంతరిని తీసివేయగలిగిన ఒక అధికారాన్ని ఆయన పొందాడు. వాక్యం చెబుతుంది దేవుని ప్రజలారా, ఆ యేసు ప్రభు మాత్రమే, కుమారుడు అనగా యేసు ప్రభు మాత్రమే స్వతంత్రులుగా చేయగలడు. ఏ బలహీనతకు లోను కానటువంటి యేసు ప్రభు మాత్రమే. మనం లోకంలోకి వచ్చిన పుణ్యాత్ములు అనే వారిని ఎవరిని మనం గమనించినా వారి జీవితంలో, వారి బ్రతుకులో ఏదో ఒక లోపం ఉంటా వచ్చింది. కానీ యేసు ప్రభు మాత్రమే లోపం లేని పరిశుద్ధుడైన పరిపూర్ణుడైన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. పాపం లేని దేవుడు. అందుకని మనుషుల పాపం అనేటువంటి ఆ సంఖ్యలలో నుంచి విడిపించగలిగిన వాడై ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుని ప్రజలారా, ఆ పాపపు సంబంధమైన సంఖ్యలు తెగిపోవాలంటే, ఆ పాపపు సంబంధమైన చెరలోంచి విడుదల పొందాలంటే బ్రతుకులు ఖచ్చితంగా యేసు ప్రభు మాత్రమే విడిపించగలడు. ఎవడైతే యెహోవా నేను పాపం చేశాను, నేను ద్రోహం చేశాను ఎవడైతే ఒప్పుకుంటాడో యేసు ప్రభు ఆయన నమ్మదగిన దేవుడు గనక, ఆయన నీతిమంతుడు గనక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడుదల కలుగు చేస్తాడు. మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. మనల్ని స్వతంత్రులుగా మార్చింది దేవుని బిడ్డలారా. ఆ స్వాతంత్ర్య ఈ రోజు నువ్వు అనుభవించాలి. ఇంకా పాపంలో, శాపంలో బ్రతికితే నువ్వు చెరలో ఉన్నావు, నీకు స్వతంత్రం రాలా. ఎప్పటికీ ప్రభు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాడు. అనేకులమైన మనము ఆ పాపపు సంఖ్యల నుంచి బయటికి రావడానికి, మారు మనసు పొంది బాప్తిస్మమైన అనుభవంలోనికి రావడానికి ప్రభు కృప చూపాడు. ఇక పాపానికి మన పైన అధికారం లేకుండా దేవుడు కొట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దేశంలో ఎంతమంది ఉన్నారు? మన కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారు? ఇంకా విడుదల పొందిన వారు ఎంతమంది ఉన్నారు? ఇంకా పాపము చేత ఏడవబడే వాళ్ళు, బంధించబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకు విడుదల కలగాలి. ఆ విడుదల కలగాలంటే ఖచ్చితంగా దేవుని ప్రజలారా
యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలోనికి రావాలి. యేసు ప్రభు మీ కుటుంబాల్లోనికి రావాలి. యేసు ప్రభు మన దేశంలోనికి రావాలి. అలాగ రాగలిగినప్పుడే ఖచ్చితంగా వారి బ్రతుకుల్లో దేవుని ప్రజలారా ఆ సత్యముతో పాటు ఆ యేసుని ఎప్పుడైతే అంగీకరించగలుగుతారో అప్పుడు పాపం నుంచి విడుదల పొందుతారు. నేడు భారతదేశం యేసు ప్రభుని ద్వేషిస్తుంది. యేసు ప్రభు దేవుడు కాదని దూషిస్తుంది. బైబిల్ గ్రంథాలను తగలబెడుతుంది. యేసు ప్రభు భారతదేశానికి ఏ నష్టం చేశాడు? దేశంలోని ప్రజలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు తప్ప క్రైస్తవం వలన దేశానికి ఎప్పుడు నష్టం జరగాలి. మీరు బాగా గమనించాలి దేవుని ప్రజల. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా, దేశంలో ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగినా అందులో క్రైస్తవుని చెయ్యి ఎక్కడా కనపడదు. మీరు దాన్ని గమనించాలి. దానికి కారణం ఎప్పటికీ క్రైస్తవుడు కాడు. భారతదేశంలో ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఎన్నో అల్లర్లు జరిగాయి, ఎన్నో బాంబు దాడులు జరిగాయి, ఎంతో ఉగ్రవాద కార్యాలు జరిగాయి. కానీ ఒక్క దాంట్లో కూడా క్రైస్తవుడు లేడు. ఒక్క దాంట్లో కూడా క్రైస్తవుడు లేడు. క్రైస్తవ్యం గొప్పతనం అది. కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేక క్రీస్తును దూషిస్తారు, ద్వేషిస్తారు. యేసు ప్రభు మాకు దేవుడు కాదంటారు. ప్రజలకు విమోచన ఎప్పుడు వచ్చిందండి? సేవకుల్ని కొడుతున్నారు, కరపత్రికలు కాలుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇదంతా దేవుని ప్రజలారా తొలగిపోయి దేశానికి ఈ పాపం అనే బానిసత్వం పోవాలంటే ఖచ్చితంగా యేసు ప్రభుని ప్రతి ఒక్క వ్యక్తి అనుసరించాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుని ప్రజలారా, కుమారుడు మాత్రమే, పాపం లేని పరిశుద్ధుడైన యేసు ప్రభు మాత్రమే ప్రజలను విమోచించి స్వస్థతతో పాటు క్షేమాన్ని, స్వతంత్రాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు చెప్పండి, భారతదేశానికి అవసరమా లేదు యేసు ప్రభు? అవసరం. దేశంలో రక్షణ కలగాలి, దేశం పాపం నుంచి విడుదల పొందాలి. ఈనాడు దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు. దీనంతటికి కారణం యేసు ప్రభు ప్రేమ కాదా? శరీరాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు నీతిగా బతకడం మొదలు పెట్టారు. ఇదంతా దేవుని కృప ద్వారా జరిగిన కార్యం కాదా? మనుషుల్లో మార్చేది ప్రభుత్వాలు కాదు, చట్టాలు కాదు. మనుషుల్లో మార్చేది దేవుడు. మనుషులు మార్చేది దేవుడు. దేవుని వాక్యం మాత్రమే మనుషులు మార్చేది. దుర్మార్గులు మార్చింది దేవుని వాక్యం. నిష్ప్రయోజకులు మార్చింది దేవుని వాక్యం. యేసు ప్రభువే గనక మన జీవితాల్లోనికి రాకపోతే మనం ఎలాగుండేవాళ్ళం అర్థం చేసుకుందాం ఒకసారి. యేసు ప్రభు మనల్ని పట్టుకోకపోతే మన పాత స్వభావాలు, మన బతుకులేపాటి మనకు తెలుసు కదా. ఈరోజు కనబడినోళ్ళు మనకి చేతులు ఎత్తి దండం పెడుతున్నారంటే, వందనాలు చెబుతున్నారంటే అది దేవుడు మన బ్రతుకులు మార్చడం ద్వారా. ఈ రోజున శాపగ్రస్తమైన మన బ్రతుకులు ఒక ఆశీర్వాదకరంగా మారాయంటే మనలో ఉన్నటువంటి పాపపు శాపాన్ని యేసు ప్రభు తొలగించాడు కనుకనే. ఇది ఖచ్చితంగా దేశం కూడా అనుభవించాలి. అందుకని మనం దేశం కోసం ప్రార్థన చేయాలి. మూడవదిగా దేవుని ప్రజలారా, వాక్యంలో రాయబడిన మాట, సరే సమయం లేదు కాబట్టి ఒకటి అయిపోయింది కాబట్టి చివరి ఒక మాట చదువుతాం. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25 నుంచి 26 వచనం వరకు చదువుతాం. అపోస్తల కార్యాల గ్రంథం 25, 26, 16వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విరుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదుల దిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వాతంత్రం, విడుదల, చెర నుంచి విడుదల ఎప్పుడు కలిగిందో తెలుసా? పౌలు శీలలు బంధకాల్లో ఉన్నారు. మీరు బాగా గమనించాలి. పౌలు శీలలు బంధకాల్లో ఉన్నారు, కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు, బొండ వేసిన పరిస్థితుల్లో ఉన్నారు. వారితో పాటు బంధించబడి చెరసాల్లో అనేక మంది ఉండిపోయారు. బంధకాల్లో ఉన్నటువంటి పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతున్నారట. ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు, కీర్తన పాడుతున్నారు. అంటే దేవునికి ప్రార్థన చేయడంతో పాటు దేవుని స్తుతిస్తున్నారు. ప్రార్థన స్తుతి ఆరాధన, ప్రార్థన స్తుతి ఆరాధన, ప్రార్థన స్తుతి ఆరాధన.
ఏ విధంగా ఈ ప్రార్థన స్తుతి ఆరాధన జరుగుతా ఉందో, ఈ రెండు ఎప్పుడైతే ఏకమైపోయినాయో దేవుని ప్రజలారా, ఆకాశం నుంచి దేవుని శక్తి బయలుదేరింది. హల్లెలూయా. ఆకాశం నుంచి దేవుని శక్తి చెరసాల మీదకి వచ్చింది. చెరసాలంతా కదిలిపోయింది. బంధకాల్లో ఉండి ఎవరైతే వింటున్నారో వాళ్ళ బంధకాలు కూడా తెగిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఒక గొప్ప స్వాతంత్రం వచ్చింది. దేవుని ప్రజలారా, ఒక గొప్ప స్వాతంత్రం వచ్చింది. ఖైదీలందరూ విడుదల పొందారు. చెరసాల తెరవబడింది. ఆ తలుపులన్నీ ఊడిపోయాయి. ఆ బంధకాలన్నీ తెగిపోయాయి. ప్రజలు స్వతంత్రులు అయ్యారు. మీరు బాగా గమనించాలి దేవుని ప్రజలారా. స్వతంత్రం ఎప్పుడు ఇచ్చిందో తెలుసా? ప్రార్థించుచు దేవుని ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అప్పుడు గొప్ప స్వతంత్రం నీ కుటుంబంలో కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు బాగా గుర్తు పెట్టుకోండి. జీవితంలో కుటుంబంలో సమస్యలనే వలయాలు నీ కుటుంబాన్ని చుట్టేసినప్పుడు, అన్ని విషయాల్లో నీ జీవితం బంధించబడిన కదలలేని పరిస్థితుల్లో అపవాది నిన్ను బంధించినప్పుడు కూర్చొని ఆడవటం కాదు, ఎందుకో నా తలరాతి అయిపోయిందని ఆడవటం కాదు. ఆ బంధకాల్లో ఉండి కూడా దేవుని స్తుతించడం మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బంధించబడిన అనుభవంలో ఉండి కూడా దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. మనం సంతోషంగా ఉంటేనే స్తుతిస్తాం, బాధల్లో ఉంటే స్తుతించం. దేవుని మందిరంలోకి వచ్చినా కూడా ఇంకా ఆరాధించండి అని అంటే ఏడుపు మొహం వేసుకుని కూర్చుంటాం. ఎవరో ఏదో అన్నారని, ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని. నేను అంటాను, అసలు ఆ బాధల నుంచి విడిపించేదే స్తుతి ఆరాధన. స్తోత్రం చెప్తాం. ఆ సమస్య నుంచి, ఆ విపరీతమైన అపవాది బంధించిన ఆ శోధనలన్నింటిలో నుంచి వాటిని తెగగొట్టేదే స్తుతి ఆరాధన. నువ్వు ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలారా, దేవుని శక్తి దిగొచ్చింది, దేవుని మహిమ దిగొచ్చింది. నీ కుటుంబాన్ని బంధించినటువంటి ప్రతి బంధకం తెగిపోద్ది. దేశంలో ఉన్న ప్రజలు కూడా కొన్ని బంధకాల్లో బంధించబడి ఉన్నారండి. ఆ బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలగాలంటే దేవుని నమ్మిన ప్రజలమైన మనమే ప్రార్థించాలి. మేమేం ప్రార్థన చేసాం పాస్టర్ గారు, మాకే లెక్కలేనని సమస్యలు ఉన్నాయి, మేము తెలుసుకోలేకపోతున్నాం, జనానికి సంఖ్యలు మేము దించామా, మాకున్న బాధలే తీరలేదు, ఇక మేం ప్రార్థన చేస్తే ఇతరుల బంధకాలు కూడా తెగిపోతాయా అని అనబాక. పౌలు శీలలు ఎక్కడుండి ప్రార్థన చేశారు? చర్చిలో ఉండి ప్రార్థన చేశారా? వాళ్ళు కూడా చెరలో ఉండి ప్రార్థన చేశారండి. అందరు ఎలాగ బంధించబడ్డారో వాళ్ళు కూడా బంధించబడ్డారు. కానీ వారందరూ వాళ్ళు చేసిన తప్పును బట్టి బంధించబడితే, వీళ్ళు తాము నీతిగా బతుకుతున్న దాన్ని బట్టి బంధించబడ్డారు. కనబడ్డానికి చూడటానికి అందరూ బంధకాల్లో ఉన్నట్టుగా కనబడ్డారు, కానీ వీళ్ళు నీతి కోసం బంధించబడ్డారు. వాళ్ళంతా పాపం కోసం బంధించబడ్డున్నారు. వీళ్ళ బంధకాలు నీతియుక్తమైనవి, వారి బంధకాలు పాపాత్మమైనవి. మీరు బాగా గమనించాలి. నీతియుక్తమైన బంధకాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా కరువు ఉండొచ్చు, నీ జీవితంలో కూడా కన్నీళ్ళు ఉండొచ్చు, నీ బ్రతుకుల్లో కూడా ఆవేదనలు ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే బంధకాలు తెగుతాయి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీకే అప్పు ఉండొచ్చు, నీకే చాలా నిందలు ఉండొచ్చు, కానీ అలాంటి పరిస్థితులు కూడా నువ్వు దేవుని స్తుతిస్తుంటే, దేవునికి ప్రార్థన చేస్తుంటే తను వినేవారి బంధకాలు కూడా తెగిపోయినాయి. చూసావా? కేవలం స్తుతించి ప్రార్థించిన వారి బంధకాలే కాదు, వినేవారి బంధకాలు కూడా తెగిపోయాయి. భారతదేశంలో దేవుని కార్యాలు జరగాలి, భారతదేశంలో గొప్ప సువార్త జరగాలి, భారతదేశంలో దేవుని స్తుతించేటువంటి ఒక సైన్యం లేపబడాలి. దేవుని నమ్మిన ప్రజలు స్తుతిస్తుంటే, దేవుని నమ్మిన ప్రజలు వారి బంధకాల్లో ఉండి కూడా ఆరాధన చేస్తుంటే వారికి విడుదల కలిగింది, సమాజానికి విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే భారతదేశం వారి జీవితంలో కూడా ఎన్నో ఇబ్బందులున్న, కష్టాలున్నా, క్రైస్తవులు హింసిస్తున్నా, క్రైస్తవుల్ని దూషిస్తున్నా, వారిని కొడుతున్నా, కానీ ఈ రోజున ప్రతి సంఘాల్లో ప్రతి క్రైస్తవుడు కూడా సమాజంగా కూడి దేశం కోసం ప్రార్థన చేస్తాడు. దేశం తనకి ఏమిచ్చిందని, విలువ లేకుండా చేసిన, ఎట్ట మాట్లాడినా ప్రతి దైవజనుడు, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు దేశం కోసం ప్రార్థన చేస్తారు. మన బంధకాల్లో ఉన్నప్పుడు కూడా
మనం ప్రార్థన చేస్తే మనవి మాత్రమే కదా, ఇన్నేవారి బంధకాలు కూడా తెగిపోతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రార్థనకు అంత శక్తి ఉంది దేవుని ప్రజల. సంఘం ప్రార్థన చేయడం ద్వారా అంత శక్తి ఉండేది. ఆ ప్రార్థన, ఆ స్తుతి ఆరాధన ద్వారా సంఖ్యలు తెగిపోతాయి, చెరసాలు కదిలిపోతాయి. దేశం కూడా పలు విధాలైనటువంటి ఉగ్రవాదంతో, ప్రేమోన్మాదంతో, మతోన్మాదంతో బంధించబడిపోయింది. ఆర్థిక దరిద్రత దేశంలో అల్లాడిపోతా ఉంది. దేశంలో కుట్ర రాజకీయాలు, రాజకీయ కక్షలు, వీటన్ని దేశాన్ని అభివృద్ధిలోనికి రాకుండా, దేశం ఆశీర్వాదం రాకుండా చేస్తా ఉంది. 7 కుటుంబాల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. మానవ జీవితంలో పాపం, అవిధేయత, ఇవన్నిటిని కూడా వారి జీవితాల్ని స్వతంత్రంగా ఉండకుండా చేస్తా ఉంది. దేవుని ప్రజలారా, సమయం అయిపోయింది కాబట్టి దేశాన్ని గురించిన బాధ్యత భారం మన మీద ఉంది. వాక్యాలు రాసింది, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తన పాపమును విడిచిపెట్టి నన్ను వెతికిన ఎడల ఆకాశమందున్న నేను వారి ప్రార్థనలు విని దేశాన్ని స్వస్థపరుస్తాను. నిశ్చయంగా దేవుడు అలాంటి కృపలను మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.